ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత బాధలో ఉండనివ్వండి, కలిసి రావట్లేదని నిస్సత్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గరున్న విభూతి కుండంలో స్నానం చేసేవారు. ఆ స్నానం చేస్తే ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే విభూతిని అనుగ్రహిస్తుంది. ఆ నీటి స్పర్శ తగిలిందనుకోండి, భగవంతుడికి తజ్జలాన్ అని ఒక పేరు. నీటిగా ఉంటాడు ఆయన, భవ, బతికిస్తాడు. ఆ నీటి స్పర్శ చేత ఏమవుతుందంటే అలక్ష్మి తొలగుతుంది, లక్ష్మి ఆవహిస్తుంది. లోకంలో కొన్ని కొన్ని కాలముల ఎందే అలా జరుగుతుంది. తైలే లక్ష్మి, జలే గంగా అని దీపావళి అమావాస్య లాంటి వాటిలో తెల్లవారుజామును ఆ పదార్థాల్లోకి వస్తుంది లక్ష్మి అలక్ష్మి రెండు. తైలే లక్ష్మి, లక్ష్మి తైలంలోకి వస్తుంది, అలక్ష్మి తల మీద కూర్చుంటుంది, అంటే దరిద్ర దేవత. ఈవిడ తొలగాలి అంటే పెద్దవాళ్ళు వచ్చి దీపావళి అమావాస్య నాడు సూర్యోదయాత్ పూర్వం నూనె తల మీద ఉంచి వాళ్ళ చెయ్యి పెట్టి ఇలా ఇలా కొడుతూ ఆశీర్వచనం చేస్తారు. అలక్ష్మి తొలగిపోతుంది. అదొక్క దీపావళి అమావాస్యకి.